అరుదైన మరకతరాళ్లతో నిర్మించిన అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ సుందర కామాక్షి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం వెల్లూరు నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారి నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరం సిరుకరంబనూర్ గ్రామంలోకి వెళ్లే దారిలో ఉంటుంది. ఈ ఆలయం సుమారు 10 లేదా 11వ శతాబ్దాల కాలానికి చెందిందిగా చోళరాజులు నిర్మితంగా చెప్తారు. నిర్మాణ శైలిని బట్టి ఇక్కడున్న శాసనాల ద్వారా 1వ రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా నిర్ధారిస్తున్నాయి. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణంలోనికి దక్షిణం పక్క ఉన్న ద్వారం గుండా వెళ్లవచ్చు. వెలుపల నుంచి చూస్తే అతి సాధారణ గ్రామదేవత సన్నిధిలాగా కనిపిస్తుంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు 1.5 శతాబ్దం పాటు భూమిలో ఉండిపోయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1958వ సంవత్సరంలో పెద్ద ఇసుగుట్ట కింద ఉన్న ఈ నిర్మాణాన్ని బయటికి తీశారు. పక్కపక్కనే తూర్పుముఖంగా ఉన్న 2 సన్నిధుల్లో ఒకదానిలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూలింగ రూపంలో దర్శనమిస్తారు. మరో దానిలో అమ్మవారు శ్రీ కామాక్షిదేవి కొలువై ఉంటారు. గర్భాలయంలో త్రిపురాంతకేశ్వర స్వామి చందన విభూది కుంకుమ లేపనాలతో చక్కని పుష్పాలంకరణలో దర్శనమిస్తారు. లోకేశ్వరుడు కొలువైన ఆలయాన్ని శ్రీ సుందరి కామాక్షి అమ్మన్ ఆలయమనే పిలుస్తారు. దానికి తగినట్లే అమ్మవారి ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంటుంది. అరుదైన మరకతరాళ్లతో నిర్మించిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆలయం వెలుపల ముఖమంటపం లోపల కూడా ఎన్నో అరుదైన చక్కడాలు మనకు కనిపిస్తాయి. సహజంగా శ్రీ కామాక్షిదేవి మిగిలిన ఆలయాల్లో ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. కానీ ఇక్కడ గర్భాలయంలో అమ్మవారు తానక భంగిమలో చిద్విలాసంగా చిరునవ్వుతో చక్కని అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారి ఎదురుగా శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది. దీన్ని ఆదిశంకర్లు స్థాపించారని చెప్తారు. సహజంగా ఆలయాల్లో రావి చెట్టు మరియు వేప చెట్టు 2 కలిసి ఉండటం చూస్తాం. కానీ ఈ క్షేత్రంలో ఆలయ వృక్షం అయిన బిల్వం మూలం నుంచి 2 కాండాలుగా ఉండగా మధ్యలో వేప చెట్టు పెరగడం వల్ల 3 కలిసి త్రిశూలంలాగా కనపడతాయి. ఈ విశేషం ఈ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే మనకు ఎడం పక్కన కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం వద్ద సంతానం లేని దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఉపస్థిత భంగిమలో దర్శనమిచ్చే జ్ఞానబోధకుని జటాజూటాలను పరీక్షగా చూస్తే అక్కడ వరుసలో 63 చిన్న చిన్న శివలింగాలు కనపడతాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో నయనారికి ప్రతీకగా చెప్తారు. శివగాయక భక్తులైన 63 మంది నయనారులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరే ఆలయంలోనూ ఇలాంటి ప్రత్యేకమైన దక్షిణామూర్తి విగ్రహం కనపడదు. ఈ ఆలయంలోని శిల్పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటిలో ముఖ్యమైనది నేటి వైద్యులను కూడా అబ్బురపరిచే గర్భస్థ శిశువు యొక్క శిల్పం. శివరాత్రి మరియు నవరాత్రుల్లో ఈ ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం వెల్లూరుకి 45 కిలోమీటర్లు, చెన్నైకి 95 కిలోమీటర్లు, ఆర్కాట్కి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుదైన మరకతరాళ్లతో నిర్మించిన అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.